ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నీ దేవుడినైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదంగా, మన పనులన్నిటిలో కూడా ఆయన మనల్ని కృప చూపించే విధంగా, మనం భయపడుతున్న వేళ ఆయన మన చేయి పట్టించుకుని నడిపించే స్థితిలో ఈ వాక్యము మనకు ఈ వాగ్దానం తెలియజేస్తుంది. మన జీవితంలో చాలాసార్లు భయాలు కనబడతా ఉంటాయి. మనం నడుస్తున్న మార్గాల్లో, ఉద్యోగాల్లో, వివాహ జీవితంలో, పిల్లల్ని చదివించే క్రమంలో, లేకపోతే మనకొచ్చినటువంటి కలవరాల్లో, అనారోగ్యాల్లో ఎంతగానో మనం భయపడుతూ ఉంటాం. ఆ భయంలో దేవుని హస్తం ఏమంటుందంటే, నేను నీకు సహాయం చేస్తాను అనే మాట మాట్లాడుతూ ఉంది. తర్వాత నేను నిన్ను నీ కుడి చేతిని పట్టుకుంటాను అని చెబుతుంది. మరొక మాట, నీవు భయపడొద్దు అని మనకి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో సంభవించిన సంఘటనలు బట్టి భయపడుతూ నాకేం సహాయం చేస్తారా అని కంగారు పడుతున్నటువంటి మనలను దేవుడు అంటున్నాడు, భయపడొద్దు, సహాయం చేస్తాను. నేను నీ చేయి పట్టుకుని, ఎవరు నీకు సహాయం చేసినా సహాయం చేయకపోయినా నేను చేయి పట్టుకుని మిమ్మలను నడిపిస్తాను అంటున్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని విశ్వసించి మన జీవితంలో భయపడుతున్న వారం ధైర్యం తెచ్చుకుని దేవుని వైపు చూసినప్పుడు మన సమస్యల నుండి దేవుడు మనల్ని విడిపించి ఆయన సరైన మార్గంలో నడిపించి మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకమందున్న తండ్రి, నేటి దినాన మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. రాత్రంతా కాచారు, కాపాడారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించగలిగాం, స్తుతించగలిగాం ప్రభా. మరలానైనా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. భయపడొద్దు, నేను మీ దేవుడినై ఉన్నాను, మీకు సహాయం చేస్తాను, నేను కుడి చేతిని పట్టుకుంటానని మీరు సెలవిచ్చారు. మా జీవితాల్లో చెలరేగిన తుఫానుల్లోనూ, భయాల్లోనూ, బలహీనతల్లోనూ, అనారోగ్యాల్లోనూ, ఆర్థిక సమస్యల్లోనూ, మా ముందు ఉన్నటువంటి క్లిష్టమైన సమస్యల్లో, భయంకరమైనటువంటి స్థితిలో భయపడుతున్న వేళ మమ్మల్ని పట్టుకుని మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఈ ఉదయకాల సమయంలో భయాలతో బ్రతుకుతూ ఉన్నారో, సమస్యలతో బ్రతుకుతూ ఉన్నారో వారిని మీరే జ్ఞాపకం చేసుకుని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినపు వివాహ దినాలు జరుపుకుంటున్న వారిని, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యాలతో, సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వాతావరణ పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక పరిస్థితులు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, గర్భఫలాలు, వారి జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ విడిపించండి. ఈరోజు పిల్లలు మొదలుకొని ఉద్యోగస్తుల వరకు వారి యొక్క పని దినాల్లోనైనా, వారి యొక్క ప్రయాణాల్లో, వారి చదువుల్లో ముందుకు వెళుతున్నప్పుడు మీరే సహాయం చేసి ఈ దినదీవులతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్.